హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ని రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ డే వచ్చింది గాయ్స్. ఈరోజు బోనాలు. మనం అన్ని వీడియోస్ వల్ల ఈ ప్లేస్ పోదాం, ఈ టెంపుల్ పోదాం, ఆ టెంపుల్ పోదాం, కానీ ఇప్పుడు మా ఇంట్లో బోనాలు అవుతున్నాయి గాయ్స్. ఇప్పుడు మనం మా ఇంట్లో ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము మా పాత ఇంటికి పోయి అక్కడ చేస్తాం బోనాలు. ఇక్కడ 2 బోనాలు, అక్కడ 5 బోనాలు. 4 అట్లా లేచినాం గైస్. 4 అట్లా చేసి ఇంకా బోనాలు అంతా తయారు చేసేసిన తర్వాత 5:30 ప్రజెంట్ టైం ఇప్పుడు. సో ఇంకా ప్రిపరేషన్ అయితేనే ఉంది, నేను చూపిస్తాం అమ్మ బ్యాక్. సో నేను 4:30కి లేచిన గైస్, కానీ మా మమ్మీ అయితే 3కే లేచింది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మేము పాత ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ 2 బోనం ఎక్కిస్తాం మేము. అంటే లైక్ మేము ఎవ్రీ ఇయర్ ఎక్కిస్తాం కాబట్టి, అంటే లైక్ మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి అయితే ఏ సంవత్సరం మిస్ కాకుండా ప్రతిసారి బోనం ఎక్కిస్తాం కాబట్టి ఈసారి కూడా మేము మిస్ చేయకుండా ఇక్కడ ఎక్కించి మేము మా పాత ఇంటికి వెళ్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక బోనంది మమ్మీ పసుపు వేసేసి అమ్మవారి ఫేస్ వేసేసింది బోనంకి. ఇంకొక బోనం కూడా ఉంది, అది ఇప్పుడు అది మొత్తం రెడ్, అంటే లైక్ మొత్తం కుంకుమ చేయను నేను. బట్ మా మమ్మీ ఈజ్ లైక్ హాఫ్ చేద్దాం, లైక్ కుంకుమ ఒకటి పసుపు ఒకటి అని అన్నది. సో అందుకు ఇంకా మా మమ్మీ కుంకుమ ఇంకా పసుపు ఒక్కొక్కటి చేసి సెకండ్ బోనం అట్లా చేసింది. తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ బోనంకి అమ్మవారి ఫేస్కి లెగ్స్, ముక్కుకి అది బొట్టు అదంతా పెట్టేస్తుంది అన్నమాట కుంకుమతోని. ఇక్కడ ఏమైందంటే బొట్టు చిన్న పెట్టింది కదా ఇంతకుముందు, కానీ ఇక్కడ వద్దంట కూడా వినకుండా పెద్దగా చేసింది. ఇంకా అక్కడ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, మొత్తం కుంకుమ అంతా ఫేస్ పైన ఇట్లా వాడి ఇంకా డిస్టర్బ్ అయిపోయింది. మా మమ్మీ ఏంటంటే పెద్ద ఉండాలని మళ్ళీ పెద్దగా చేసింది. ఇదేమో చిన్న బోనం, అంటే లైక్ కింద పెద్ద బోనం తర్వాత చిన్నది పెడతారు కదా సెకండ్ది, దానికి చేస్తుంది. ఇది సెకండ్ బోనం అనమాట. మీరు చూడొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినాను కదా ఒకటి పసుపు ఇంకొకటి కుంకుమ వేస్తుందని. అట్లా ఒకటి ఇప్పుడు కుంకుమ మొత్తము వేసి తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న గ్యాప్లో ఫిల్లింగ్ పసుపుతో వేస్తుంది అనమాట. చూడొచ్చు. ఇంకా మా బోనాలు అయితే తయారైపోయింది. మా మమ్మీ ఏంటంటే ఎంత జల్దీ ఇక్కడ అయిపోతే మనం 2 బోనం ఎక్కించుడు, మనం అక్కడికి అంటే లైక్ మా పాతింటికి వెళ్ళొచ్చు అని తొందరగా వేస్తుంది అనమాట. 3కి కూడా లేచి అంతా తయారు చేస్తుంది. ఇక్కడ మా అక్క కూడా హెల్ప్ చేసింది. అక్కడ మొత్తం బోనాలు తయారు చేసేసిన తర్వాత ఇక్కడ మా మమ్మీ తొట్టలు ఇంట్లోనే తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ తొట్టల తయారైపోయిన తర్వాత ఇంకా మా బోనాలు అనేవి తయారైపోయినాయి. మా డాడీ కూడా లేచినాడు. ఇంకా మా డాడీ లేచి జల్దీ స్నానం చేసి, అంటే లైక్ మా డాడే కదా మాకు పెడతాడు అనమాట నెత్తి మీద. ఇక అట్లా జల్దీ లేచి జల్దీ తయారైపోయిన తర్వాత మా బోనాలు అయితే తయారైపోయినాయి. ఇంకా మా మమ్మీ ఆ దేవుని దగ్గర, ఇంకా మా అక్కనేమో మెయిన్ డోర్ దగ్గర అయితే కడపలుతున్నారు. మా 2 బోనాలు రెడీ అయినాయి గాయస్. ఇప్పుడు మేము కళ్ళు ఇంకా మండు శాఖ వచ్చి అందరం గట్టిగా మంచి మొక్కుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతాం. అయిపోయింది గాయస్, మేము తయారైపోయినాము. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎత్తుకుంటారు, ఒకటి మా ఇంటి దగ్గర, ఇంకొకటి దర్బార్ మైసమ్మ గుడి దగ్గర. ఇప్పుడు మా అక్క ఎత్తుకుంది గాయస్. ఇప్పుడు మా డాడీ దేనికి పోయిండు మా మమ్మీకి. ఇప్పుడు మా మమ్మీ ఎత్తుకుంటారు. ఇద్దరు ఎత్తుకోరు గాయస్. ఇప్పుడు వీళ్ళు పోతున్నారు, మేము ఇక్కడికి పోతాం. మా మమ్మీ వాళ్ళు బండి పైన దర్బార్ మైసమ్మ గుడికి పోతారు గాయస్. చూడండి గాయస్, బ్యూటిఫుల్ లేడీస్. వావ్, వితౌట్ నో మదర్, షీస్ హ్యాండిలింగ్ సేమ్ డే ఉంది. చూడండి, వచ్చేసినాం గైస్. మేమైతే ఇక్కడ మా ఇంటి అమ్మవారు అనమాట. ఇది మా అక్క, మేమే ఫస్ట్ వచ్చినాం చెప్తున్నాం కదా, ఎవ్వరు లేకుండా ఖాళీ పంతులు ఒక్కైనా ఉండే అనమాట. చూడొచ్చు, పంతులు అక్కడ లోపల అమ్మవారికి అలంకారం చేస్తున్నాడు. ఇక్కడ మేమేమో పంతులానికి బోనం ఎక్కించేయాలని అడిగితే ఎక్కించేసేయండి అని అన్నాడు. ఎందుకంటే మేము ఇంకా ట్రావెల్ కూడా చేయాలి మా పాతింటి కాబట్టి ఇంకా మేము అక్కడ జల్దీ బోనం ఎక్కించేసేసినాము. ఎవ్వరు లేరు టెంపుల్ లో, మేమే ఉన్నాం. మేమే అక్కడ పంతులేమో అక్కడ అమ్మవారికి అలంకారం చేస్తే మేమే ఇక్కడ దీపం పెట్టి
పెట్టి పుట్ట దగ్గర అంత దీపం మేమే చేసి పూజ చేసి అంతా చేసి మేమే ఫస్ట్ వచ్చి పూజ చేసినాం గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు మా అక్క పసుపు కుంకుమ పుట్ట దగ్గర దర్శనం అయిపోయింది గైస్. ఫస్ట్ మేమే ఎక్కించాం గైస్ అసలు అమ్మవారికి. అబ్బా పంతులు అదే అంటుండు మీదే ఎక్కింది ఈ రోజు ఫస్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్. మాది అయిపోయింది. ఇప్పుడు మమ్మీ వాళ్ళు దర్బార్ మైసమ్మ గుడికి పోయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. డన్. మేక మేక గాయ్స్ చేస్తాం గైస్. మేము షేక్ పెట్టి ఇక్కడ బోనాలు తయారు చేస్తారు గైస్. మేము షేక్ పెట్టుకు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మా ఇద్దరు పిన్నిలు పెద్దమమ్మీ బాబాయ్ అందరు స్టార్ట్ అయిపోయినారు. మేము ఇక్కడ 5 బోనం ఎక్కిస్తాం కాబట్టి ఇంకా వాళ్ళైతే తయారీలో ఉన్నారు అనమాట. మా పిన్ని ఇక్కడ ఫిష్ చేప కానీ అమ్మవారి ఫేస్ అవన్నీ తీస్తుంటే మా పెద్దమమ్మీ రైస్ వేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత యాపాకులు అక్కడ ఏంటంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీల ముందు ఉంటుండే కాబట్టి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ అక్కడక్కడ ఉంటారు కాబట్టి అందరు వచ్చేసి ఇంకా జల్దీ జల్దీ తయారు చేసేస్తారు అనమాట. ఇంకా మేము కూడా వచ్చేసి ఇంకా కొంచెం హెల్ప్ చేసేసి ఇంకా మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత మా అత్త కోసం వెయిట్ చేసినాము. ఇంకా మా అత్త రాగానే ఇంకా స్టార్ట్ చేసేసినాము మొక్కి. ఇంకా మేకకు బొట్టు పెట్టి దాని తర్వాత గట్టి అందరం మొక్కి అందరూ డాడీస్ అందరూ కొబ్బరికాయలు కొట్టి చూడొచ్చు మా అక్క మమ్మీ ఇంకా అందరము మేకకి బొట్టు పెట్టేసి మంచి మొక్కి బోనాలకి అమ్మవారికి మొక్కిన తర్వాత ఇంకా తయారుగానికే మంచిగానే ఉంటుంది గైస్. అక్కడ చూడండి మెయింటెనెన్స్, అది పొయ్యల్లా పడుతుంది, శాఖల పచ్చిగా అవుతుంది, మెయింటైన్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఎంతమంది తిట్టిన నన్ను దగ్గర వేసుకో అంత మెయింటెనెన్స్ ఉంటుంది. తయారే మంచిగానే ఉన్నా అంటారు, ఓరేస్తారు మెయింటెనెన్స్. పిచ్చ తలనొప్పి మెయింటెనెన్స్. చీర ఏం కట్టుకున్నానో గానీ మేము మా పుట్ట దగ్గరకు వచ్చినాము. మా అక్క ఎత్తుకుంది గైస్, చూపిస్తాను నేను. యా మా అక్క ఎత్తుకుంది. నేను హాస్టల్లో ఉంటాడు గైస్. ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్, వెరీ అవుట్ ఆఫ్ సిలబస్. ఇక్కడ కూడా మా అక్కని ఎత్తుకుంది గైస్. మా అక్క ఇంకా మా పిన్ని ఎత్తుకున్నారు. ఇక్కడ మా అమ్మవారి దగ్గర 2 బోనం ఎక్కిస్తున్నాం కాబట్టి మా అక్క ఇంకా మా పిన్ని ఎత్తుకుంది. నేను మీకు మా పుట్ట చూపిస్తా గైస్. నేను అసలు మా పుట్టి ఇట్లా ఉండకపోతుండే గైస్, పెద్దనే ఉంటుండే అంటే మట్టి. బట్ ఇంకా అందరు వచ్చి మొక్కి ఇంకా కాలు పెట్టి ఇంకా అట్లా చాలా కిందకి వెళ్ళిపోయింది చెప్పాలంటే. కానీ చాలా మంచిగా ఉంటుండే మా పుట్ట అయితే. ఇంకా మేము 2 బోనాలు ఇక్కడ ఎక్కించిన తర్వాత అక్కడ ముంగట మా అమ్మవారు ఉంటది అండ్ అక్కడ చిన్న ఉంటది, అక్కడ కూడా ఎల్లమ్మ తల్లి ఉంటది అనమాట. ఇంకా బోనం ఎక్కించేసిన తర్వాత అందరూ ఇంకా ఒడి బియ్యం ఎక్కించినారు అనమాట అమ్మవారికి. ఇక మా ఫ్యామిలీ, మా పెద్దమమ్మీ, మా బాబాయ్ అందరూ ఒడి బియ్యం ఎక్కించిన తర్వాత రౌండ్స్ తిరిగి ఇంకా అయిపోయింది గైస్. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే టైం గైస్. అసలు ఎంత ఏడిపిస్తున్నారు నన్ను. ఎంతసేపు మొక్కుతావు అని అక్కడ చూడండి. అసలు మొక్కనిస్తలేరు నన్ను. అక్కడికి మా బాబాయ్ అంటారు, ఇక్కడికి మా పెద్దమమ్మీ, అక్కడికి మా అన్న. అసలు మొక్కనిస్తలేరు, కాన్సన్ట్రేట్ చేయనిస్తలేరు నన్ను. తర్వాత ఇంకా మొక్కిన తర్వాత ఇంకా గట్టి మొక్కిన తర్వాత కొట్టిన. ఆ కొట్టేటప్పుడు దేవుడా అసలు అది పలుగుతలేదు. అసలు ఎంత గట్టి కొట్టినా మళ్ళా ఒకటే ఏడుపుడు నాకు. ఇక్కడికే మా పెద్దమ్మ, అక్కడికే మా పెద్ద డాడీ ఏడిపిస్తూనే ఉన్నారు. ఇక చూడకు కదా తినాలి అందుకే అది అనుకుంటానే ఏడిపిస్తాను. అదేమో అరే ఎంత గట్టి కొట్టినా పల్లం కూడా పలుగుతలేదు. అసలు ఎంత బలం పెట్టి అందరికేమో ఒక్కదే గైస్. 2 బోనాలు ఇక్కడ మా పుట్ట దగ్గర ఎక్కిచ్చేసినాం గైస్. ఇది యాక్చువల్ గా మా ఇంటి దేవతనే అన్నమాట. సో ఇక్కడ 2 ఎక్కించినాము. మళ్ళీ అక్కడ గుట్ట పోచమ్మ దగ్గర, తర్వాత ఇంకొక అమ్మవారి దగ్గర.
ఇప్పుడు గుట్ట పోచమ్మ దగ్గర మా మమ్మీ ఎత్తుకుంది గైస్. అక్కడ ఒకటే బోనం అన్నమాట ఎక్కిస్తాము. తర్వాత ఇంకా 2 వేరే అమ్మవారి దగ్గర. ఇక్కడ మా అమ్మ ఎత్తుకున్న తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. మేము ఇప్పుడు గుట్ట పోచమ్మ దగ్గర పోతున్నాం గైస్. ఎందుకంటే మా ఇంటి దగ్గర అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా మా గుట్ట పోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం ఎక్కించి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం. వచ్చేసాం గైస్, గుట్ట పోచమ్మ టెంపుల్ కి వచ్చేసాం గైస్. ఇక్కడ ఓకే చాలా రష్ ఉంటారు అనుకున్నాం, బట్ ఓకే తక్కువనే ఉన్నోళ్ళే. మా మమ్మీ ఎత్తుకుని ఉండే గైస్, కానీ ఇప్పుడు మా పిన్నికి ఇచ్చేసింది. మేము తొందర ఎక్కించినాం కాబట్టి అంత జనాలు ఉన్నారు గాయస్. అసలు ఎంత జనాలు ఉంటారో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు అసలు ఈ టెంపుల్ దగ్గర. బట్ మేము తొందరగా పోయినాం కాబట్టి రష్ లేకుండా ముంగట్కి అమ్మవారి ముంగట్కి పోయి మేము ఎక్కిచ్చేసేసాం గాయస్. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే టెంపుల్ కి వెళ్ళాలి. మేము ఇప్పుడు అయిపోయింది, ఎక్కిచ్చేసేసినాం. ఇది ఇంకొక టెంపుల్ గైస్. ఇప్పుడు ఎక్కించి అమ్మవారి పేరు ఏం పేరు? చిత్తారమ్మ మాంకాలమ్మ. ఎక్కిచ్చేసేసినాం బోనం. లాస్ట్ బోనం మాది అయిపోయింది. ఇంకా 5 బోనమ్స్ అయిపోయినాయి, ఎక్కిచ్చేసేసాం గైస్. 5 to 5 చెప్పిన కదా గైస్ 2 years కి ఒక్కసారి అని చెప్పేసి, అందుకే ఇంకా ఫుల్ జాతర లాగా అయింది. ఇది ఈవినింగ్ టైం అనమాట. లైటింగ్స్, ఫుల్ గేమ్స్. ఇక్కడ చూస్తే తొట్టెలు కూడా తెచ్చేసినారు అనమాట. ఫస్ట్ డే తొట్టెలు ఎక్కిసారు, వెంటనే ఐస్ క్రీమ్ తిన్నాం అక్కడ. ఇంకా కొంచెం తొందరగా వెళ్ళినాం కాబట్టి ఐస్ క్రీమ్ తిని ఇంకా అప్పుడే కొంచెం కాగానే బోనాలు కూడా వచ్చేసినాయి. తర్వాత ఇంకా మేము అంతా చూసుకొని ఇంకా మేము బయలుదేరినాము. Day 2 గైస్. నెక్స్ట్ డే కూడా అక్కడనే స్టే చేసినాము. ఇంకా అందరు కజిన్స్ అక్కడనే ఉన్నాం కదా, ఇంకా మేము ఎందుకు ఇంటికి వెళ్తాం. ఇంకా అందరం అక్కడనే స్టే చేసేసి మార్నింగ్ పచ్చి స్టార్ట్ చేసినారు ఈ పెద్దోళ్ళు వీళ్ళందరూ. ఇంకా నేను నేర్చుకుందామని చెప్పేసి ఇంకా మా బాబాయ్, మా డాడీ వీళ్ళందరూ కూడా అన్నారు రా నువ్వు కూడా ఆడు అని చెప్పేసి. ఇంకా నేను కూడా అలా జాయిన్ అయిపోయి నేను కూడా వేసేసి మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట నెక్స్ట్ డే. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉండే అనమాట. 2 days ఉండే బోనాలు. ఎందుకంటే 2 years కి ఒకసారి కాబట్టి 2 days వేస్తారనమాట. ఒక రోజు బోనం ఎక్కిస్తారు, ఇంకో రోజు రంగం అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మంచి పూతరాలు వేషం వేసుకొని మస్తు మంచిగా అవుతుంది గైస్ అక్కడ మాత్రం. ఇప్పుడు చూడొచ్చు రంగం ఎట్లా తెస్తారో, మేకలతో తెస్తారనమాట అమ్మవారిని. చూడొచ్చు ఎంత మంచిగా అవుతుంది అంటే అంత మంచిగా అవుతుంది. తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడ ఒక అతనికి అమ్మవారు వస్తుంది అనమాట. లైక్ అంటే మొత్తం షేక్పేట్ గురించి అంతా చెప్తుంది అనమాట. ఎట్లున్నారు ఏంటి మంచిగా అవుతుందా అదంతా చెప్తాడనమాట అతను. చెప్పిన తర్వాత ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో అసలు లైటింగ్స్ తోని. షేక్పేట్లో బోనాలు 2 years కి ఒకసారి. చూసినారు కదా ఎలా అవుతారో. సో ఇప్పుడైతే బోనాలు అయితే అయిపోయినాయి గాయస్. కొంచెం బాగా అవుతుంది బట్ స్టిల్ బై బాయ్.